బ్యాక్ సైడ్ బ్యాక్ జర ఇల్లు ఇస్తుంది మాకు 5 లక్షలు అని చెప్పి అలాంటి వాళ్ళు ఉంటే ఎలా ఇల్లు ఇస్తారు కదని చెప్పి ఇల్లు రాసుకుంటే నాకు తెలియకపోవచ్చు, కానీ ఎంఆర్ఓకి రాస్తే ఎంఆర్ఓ విచారణ జరిపిన వాళ్ళకి ఇల్లు ఉందంటే మాత్రం రాదు. ఇల్లు లేని వాళ్ళకి సంబంధించినప్పుడు మీ ఊళ్ళో 10 వెళ్ళినా 15 వెళ్ళినా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా వాళ్ళు ఏ పార్టీ అని కూడా చూడకపోయింది ఉన్నాయి. ఇప్పుడు ఇల్లు లేదంటే చాలు వాళ్ళకి ఇల్లు వాళ్ళని చెప్పిన ఒక నిర్ణయం తీసుకుంటే రేవంత్ రెడ్డి గారు సర్కార్ అన్నమాట. అంటే సంక్షేమం అనేది అందరికీ అందాలి పెట్టుకున్నాం. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2 లక్షల రూపాయలు మనం ఇంట్లో ఉదయం లేచి స్నానాలు కావిపోయి చేసుకొని దేవుని దగ్గర ఏం ప్రార్థిస్తాం, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా వాడకట్టు బాగుండాలి, నా ఊరు బాగుండాలి, నా చుట్టాలందరూ బాగుండాలి మొక్కి బయటికి వెళ్ళి ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ అయ్యి కావద్దనే కోరుకుంటాం. లేదు ప్రాణాంతక వ్యాధి కిడ్నీ చెడిపోయి లివరే చెడిపోయి లేకపోతే గుండెనే పనిచేయకపోవడం వల్ల ఆసుపత్రికి వెళ్ళి ఆ న్యాయం చేసుకోవాలి జబ్బులంటే డబ్బులు లేకపోతే అప్పులు చేసి ఆ కుటుంబం చెదిగిపోవద్దని ఒకవేళ డబ్బులు అందరి కుటుంబాలు ఉంటే మరణించకుండా ఉండాలని చెప్పి 2 లక్షల రుణం మనం ఆ రోజు రాజీవ్ ఆరోగ్య రాజశేఖర్ పెట్టి మొన్నటి రోజు రేవంత్ రెడ్డి వచ్చినాక దాన్ని 10 లక్షల రూపాయలు కూడా చేసుకున్నారు. అంటే పేదల ఇళ్లలో ఒక 10 లక్షల చెక్ ఉన్నట్టు అన్నమాట. ఎందుకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారంటే ఎవరికైనా ప్రాణాంతక వ్యాధులు వస్తే ధైర్యంగా నేను ఈ దవాఖానకు వెళ్ళి నేను చేసుకోవడానికి ఈ ప్రభుత్వం ఉందని చెప్పడానికి ఒక 10 లక్షల రూపాయల చెక్కు పేదల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెట్టిందని చెప్పేటువంటి మాట. 2000 పెన్షన్ 4000 చేసి మనం అనుకున్నాం చేయాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఒకరి తర్వాత ఒకటి చేసుకుంటూ పోతున్నాం. వాటిని కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది. ఎవరు కూడా గ్రామాల్లో ఆందోళన చెందవలసిన అవసరం లేని మాట ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఎందుకంటే మీ ద్వారా ఎంపిక కాబట్టి ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తున్న ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం ప్రజల కోసమే ఆలోచిస్తుంది తప్ప మరొకటి కాదన్నమాట ఈ సందర్భంగా మీకు చెప్తుంది. ఈ మండలంలో మనకు సాగునీరుకు కలిగొడ సూరం ప్రాజెక్టు ద్వారా నీళ్ళు రావాలి, లేదా పైన రాళ్ళవ కోనా పూర్చుకు రావాలి. ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించి కూడా గత ప్రభుత్వాలు పట్టించుకోలే. ఈ ఆశలతో ఎమ్మెల్యే కాగాలి అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రితో మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో సహకారంతో ఈరోజు పనులు ప్రారంభమైంది. కలిగొడ సూరమ్మ ప్రాజెక్టు దగ్గర పనులు ప్రారంభం కాబట్టి ఈసారి వచ్చే నీళ్ళని కాపాడుకోవాలి, రైతులు భూగర్భ జలాలు పెంపొందించాలి, గంగపుత్రులకు చేపలు కూడా అందులో పెంచుకొని అధికంగా ఎదగడానికి కోసం చేసే ప్రయత్నం. రాళ్ళవాళ్ళు ఎప్పుడో 15 ఏళ్ల క్రితం తెగిపోయినటువంటి ఆ బ్రిడ్జి నిర్మాణం కూడా చేయలేని ప్రభుత్వాలు అవైతే ఈరోజు నిధులు మంజూరు చేయించినాం, టెండర్లు కూడా పెట్టినాం. బహుశా ఈ వారం 10 రోజుల పనులు కూడా ప్రారంభమై రాళ్ళవాళ్ళ ప్రాజెక్టు ద్వారా కూడా నీళ్ళు ఇవ్వడానికి కోసం ఏర్పాటు చేసి అంటే సంక్షేమం ఓవైపు అభివృద్ధి ఓవైపు ఈ ప్రభుత్వానికి 2 కన్నులాగా సంక్షేమం ఒక కన్ను అయితే అభివృద్ధి ఒక కన్ను చేసి ముందుకు తీసుకుపోతున్నటువంటి కార్యక్రమాన్ని దయచేసి మీరందరూ కూడా గమనంలో తీసుకోండి. అందులో భాగంగా నేను కళ్యాణ లక్ష్మి 10 చెక్కుల పనులు ఎంఆర్ఓ గారు 2 రోజుల క్రితం సమయం కావాలని కోరిన ఈరోజు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ కూడా ఆగస్టు 15వ తేదీ లోపల ప్రభుత్వం చేయబోతుంది. 2008వ సంవత్సరం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి, సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏకకాలంలో మనం రుణమాఫీ చేసింది. రుణమాఫీ అయింది, పాస్ పుస్తకం విడుదలైన ఆ రోజు. ఆ తర్వాత ప్రభుత్వం రుణమాఫీ అనేది ఏ రోజు పాస్ పుస్తకం విడుదల కాదు. కానీ ఈరోజు మళ్ళీ మన పాస్ పుస్తకాన్ని విడుదల చేయడానికి ఓకే